ఓకే సార్, ఎస్, ఓకే. దాసరి కిరణ్ గారు, ఎస్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, ప్లీజ్ ఒక్క నిమిషం. దాసరి కిరణ్ గారు, ఏంటి ఇప్పుడు ఈ రావణ్ వచ్చేసి జనసేన పార్టీ అంట, మరి జనసేన పార్టీలో ఉండి మరి పవన్ కళ్యాణ్ గారిని తిడితే వైసీపీ సపోర్ట్ చేస్తుందట, ఏంటి అసలు దీని ఏంటి? మరి ఇప్పుడు ఇది కొత్త ట్విస్ట్, నిన్నేమో టీడీపీ అన్నారు, ఇప్పుడేమో మరి జనసేన అంటున్నారు, మరి ఇజ్రాయెల్ గారు ఏమంటారు సార్? ఒక్క నిమిషం ఇజ్రాయెల్ గారు, ప్లీజ్. యా, నేను ఇజ్రాయెల్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. మీరు రావణ్ కి క్లీన్ చిట్ ఎలా ఇస్తారు? రావణ్ సార్, ఒక్క నిమిషం, మీరే క్లీన్ చిట్ ఇస్తున్నారు. ఆగండి, నన్ను చెప్పనివ్వండి. సార్ ఒక్క నిమిషం, ఇజ్రాయెల్ గారు ఉన్నాడు సార్, మాట్లాడండి, మాట్లాడాక నోట్ చేసుకున్న తర్వాత మీరు వెయిట్ ఇజ్రాయెల్ గారు సైలెంట్ ప్లీజ్, ఒక్క నిమిషం. ఎందుకు ఇస్తున్నారు? అతను ఉగ్రవాద కార్యకలాపాలు చేయలేదని, అతనికి ఉగ్రవాద భావజాలం లేదని వీళ్ళు క్లీన్ చిట్ ఎలా ఇస్తారు? ఎందుకంటా ఉన్నానంటే, ఉపా చట్టం ఎందుకు పెట్టారని చెప్పి వీళ్ళు ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను ప్రశ్నిస్తా ఉన్నారు కదా. ఉపా చట్టం ఎందుకు పెడతారు? ఉగ్రవాద నిరోధక చట్టం ఎందుకు అమలు చేస్తారు ఒక వ్యక్తి మీద? ఉగ్రవాది అంటే ఇప్పుడు బాహుబలి సినిమాలో లాగా 10 తలలుండి, పెద్ద పెద్ద కండలుండి, పెద్ద సూపర్ హీరో లాగా ఉంటాడు అనుకుంటున్నారు ఏంటి? ఉగ్రవాది అంటే మన మధ్య తిరుగుతాడు, మనతోనే మాట్లాడతాడు, మనలాగే తింటాడు, మనలాగే తిరుగుతాడు. ప్రభుత్వానికి, పోలీస్ శాఖకి అతని మీద డౌట్ వచ్చింది. అతను చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని, అతను హిడ్మాని సపోర్ట్ చేస్తూ మాట్లాడిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని, ఆపరేషన్ సింధూర్ని వ్యతిరేకంగా మాట్లాడిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని, హిందూ మతం గురించి మాట్లాడిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని, మతాల మధ్య చిచ్చు పెట్టాలని అతను ఒక స్ట్రాటజీ ప్రకారం మాట్లాడుతున్న వ్యాఖ్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, ఇతనికి ఉగ్రవాద కార్యకలాపాలు ఏమన్నా సంబంధం ఉన్నాయా, ఇతనికి ఏమన్నా డబ్బులు వస్తా ఉన్నాయా వేరే దేశాల నుంచి, లేకపోతే అంతర్జాతీయ సంస్థ నుంచి డబ్బులు వస్తా ఉన్నాయా, ఇతను అండర్ కరెంట్ ఉగ్రవాద కార్యకలాపాలు ఏమైనా చేస్తున్నాడా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేయడానికి రిమాండ్ తీసుకున్నారు. మీరు తెలుసుకోవాలి, అతను ఉగ్రవాదను, లేకపోతే అతను పవన్ కళ్యాణ్ గారిని తిట్టారను అతని మీద ఉపా చట్టం ప్రయోగించలేదు ఇజ్రాయెల్ గారు కానీ, వైఎస్ఆర్సీపీ కానీ. నేను క్లారిటీ ఇస్తున్నా మీకు. ఇవన్నీ నివృత్తి చేసి, ఇవన్నీ ఇంట్రాగేట్ చేసి, అతని ఆర్థిక లావాదేవీలు, అతను ఎవరెవరితో ఫోన్లో మాట్లాడుతున్నాడు, అతను ఎవరెవరితో టచ్లో ఉన్నాడు, అంతర్జాతీయ ఉగ్రవాదులతో టచ్లో ఉన్నాడా, లేకపోతే మన దేశంలో, మన రాష్ట్రంలో తిరుగుతున్న ఇంటర్నల్ పొలిటికల్ ఉగ్రవాదులతో అతను ఏమన్నా టచ్లో ఉన్నాడా, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ఇబ్బంది పెట్టాలని వీళ్ళేమైనా కుట్రలు చేస్తా ఉన్నారా, దేశ సమగ్రత కోసం, దేశ సమగ్రతను దెబ్బతీయడం కోసం వీళ్ళేమైనా కుట్రలు చేస్తున్నారా అని చెప్పి ఇవన్నీ కూడా వీళ్ళు ఇన్వెస్టిగేషన్లో తేలితే దాన్ని పోలీస్ శాఖ బయటకు చెప్పింది, కోర్టుకి సమర్పించింది ఏమన్నా ఆధారాలు దొరికితే. ఈలోపు మీరు గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడివేసుకోకుండా ఈ రావణుడు మాత్రమే గెలవాలి. సార్, కలికాలం రాజు గారు, కలికాలం అని ఎందుకు అంటారంటే ఇందుకే అంటారు. మేము 2019 నుంచి 24 మధ్యలో 100 సార్లు చెప్పాం ఈ 151 తలలున్న రావణాసురుడిని ఓడించాలి అని. వీళ్ళు అసురులు అని చెప్పి మరొక్కసారి వీళ్ళు టైమ్ అండ్ అగైన్ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటా ఉన్నారు. ఈ రోజున రావణాసురుడు గెలవాలని చెప్పి అంబటి రాంబాబు గారు చెప్తా ఉన్నారంటే వీళ్ళు హిందూ వ్యతిరేక భావజాలం కాదని ఎట్లా నమ్మాలి ప్రజలు? ఎవరైనా రాముడు గెలవాలని కోరుకుంటారు, న్యాయం గెలవాలని కోరుకుంటారు, ధర్మం గెలవాలని కోరుకుంటారు, కానీ అధర్మం గెలవాలి లేకపోతే రావణాసురుడు గెలవాలని చెప్పి ఎవడైనా కోరుకుంటాడా సార్? అంటే వీళ్ళు రావణ్ను మాట్లాడిన ఈ జోసెఫ్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలను సమర్థిస్తున్నారు కాబట్టి రావణుడు గెలవాలని కోరుకుంటున్నారు వీళ్ళు. నేను చెప్పేది ఏంటంటే, ఇందాక ఎమ్మెల్సీ గారు రమణమూర్తి అనే ఒక వ్యక్తి గురించి ప్రస్తావించారు. రమణమూర్తి అనే వ్యక్తి ఒక మర్డర్ కేసులో అక్యూజ్డ్. తన పార్ట్నర్ని మర్డర్ చేసి అతను ఇంట్లోనే కింద భూమిలో కప్పెట్టేసిన వ్యక్తి 2005లో. మీరు అది తెలుసుకోవాలి. గట్టం పెంచుకుని కాషాయం ధరించి మీకు ఇప్పుడు ఒక హిందుత్వవాది లాగా బిల్డప్ ఇస్తున్నాడు కాబట్టి అందుకే అన్ని వివరాలు చెప్పకుండా నేను అందుకే మాట్లాడా, పూర్వాశ్రమం గురించి మాట్లాడా. అందుకే నేను అన్ని వివరాలు చెప్పలేదు కిరణ్ గారు. పూర్వాశ్రమంలో ఆయన ఏంటి అనేది తెలుసుకోవాలి.
Yes, yes, yes. సార్ ఆయన అపోజ్ చేస్తే కాదు కాదు సార్ ఆయనకు అపోజ్ చేయడం ఏంటి సార్? ఆయన వచ్చి అపోజ్ చేస్తే దాన్ని ప్రామాణికంగా తీసుకోవడం ఏంటని? రమణమూర్తి అనే ఆయన వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఆయన అపోజ్ చేస్తే దాన్ని ప్రామాణికంగా తీసుకొని దీన్ని అపోజ్ చేయాలంటే అది కరెక్ట్ కాదు కదా. సో ఆయన కాదు ఇక్కడ విషయం ఏంటి, ఉపా చట్టం పెట్టారు లేదని కిరణ్ గారు క్లోజ్ చేయండి. ఇజ్రాయల్ గారు వస్తాను. ఇజ్రాయల్ గారు లాస్ట్ లో మీకు టైం ఇస్తా. ఇజ్రాయల్ గారు ఇప్పుడు మీరు సైలెంట్ ఉంటే లాస్ట్ లో మీకు టైం ఇస్తాను. ఒక్క నిమిషం నేను 30 seconds లో కంక్లూడ్ చేస్తా. 30 seconds లో కంక్లూడ్ చేస్తా సార్. ఒక్క నిమిషం ప్లీజ్ మాట్లాడండి కిరణ్ గారు. ఎస్, ఇప్పుడు శారదాపేట వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల విన్యాసాలు చేశారు కదా 2019 ఎలక్షన్స్ కు ముందు. పీఠాధిపతి వైజాగ్ లో ఎవరైతే ఉన్నారో మీ ఆస్థాన పీఠాధిపతి ఆయన కూడా ఈ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు వ్యతిరేకిస్తున్నాడు. మీకు స్క్రిప్ట్ సరిగ్గా రావట్లేదు, మీరు సరిగ్గా తెలుసుకోవాలి. ఇప్పుడు అతను వ్యతిరేకిస్తుంటే మీరు అది పట్టించుకోవట్లా. ఎవడో ఒక మర్డర్ కేసులో ముద్దాయి ఈ ప్రశ్న రావణ్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తుంటే మీరు వాడిని వెనకేసుకొస్తా ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే మిమ్మల్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. కిరణ్ గారు మళ్ళీ కిరణ్ గారు టైం అవుతుంది. వస్తా. వినీల్ గారు